హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈసారి అయితే రవితేజ గారి మూవీ అయితే వచ్చేసింది. హరిశంకర్ గారి డైరెక్షన్లో అయితే మూవీ వచ్చింది మిస్టర్ బచ్చన్. మరి మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి బాక్స్ ఆఫీస్ వద్ద మరి సినిమా ఎలా ఆడుతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడైతే ఎన్నో అంటే చాలా హైప్తో వచ్చింది మిస్టర్ బచ్చన్ మూవీ. రవితేజ గారిది హరిశంకర్ డైరెక్షన్ గారిలో వచ్చింది. సార్ ఈ మూవీ మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి చోటు క్రియేట్ చేసింది అంటే కలెక్షన్స్ పరంగా కావచ్చు, మరి అభిమానులు ఎలా ఆ సినిమా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు ఏంటి, మరి ఇది ఒక రవితేజ గారికి ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా అంటారా? అసలు ఏంటి అసలు ఈ సినిమా? మైల్ స్టోన్ కాదు, డిజాస్టర్ ఇది. అయితే మీరు మైల్ స్టోన్ దాకా వెళ్తున్నారు. అంటే ఈ రీసెంట్ మూవీస్లో చూస్తే రవితేజ ఏదైనా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి సినిమాలు మనం చూసాం. టైగర్ నాగేశ్వరరావు కానీ, అట్లాగే ఇంకొక సినిమా వచ్చింది కదా ఈగలు కానీ, వాటితో పోల్చుకుంటే అవి అన్న కొంచెం బెటర్, కానీ వాటికంటే ఇది మరీ దారుణంగా ఉందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మొదటి రోజు ఒక 16% రికవరీ అయింది. అంటే టోటల్ దాని బిజినెస్ వాల్యూ ఏదైతే ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారో 31 crores అని చెప్పేసి వాళ్ళు అంచనా కట్టారు మొత్తం వరల్డ్ వైడ్గా దాని ప్రీ బిజినెస్ వాల్యూ. అందులో ఒక 16% మాత్రమే ఫస్ట్ డే వచ్చింది. యాక్చువల్గా 40 to 50% ఈరోజు ఒక స్టార్ సినిమాకి ఫస్ట్ డే కనుక రాకపోతే కొంచెం డౌటే అది బ్రేక్ ఈవెన్ అవుతుందా అని చెప్పేసి. అట్లాంటిది జస్ట్ 16% లోపు మాత్రమే దానికి లోపలను 16% అటు ఇటు వచ్చింది ఫస్ట్ డే. సెకండ్ డే చూసుకుంటే దారుణంగా కేవలం 4% మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. అంటే 4% కేవలం 4%. అంటే 2 రోజులు కలుపుకొని 31 crores ఎంత శాతం రికవర్ అయిందంటే ఓన్లీ 20%. అంటే 3 రోజులు 6 కోట్లు ప్లస్ మాత్రమే వచ్చాయి అన్నమాట 31 కోట్లు. ఇంకా ఎన్ని కోట్లు రావాలో చూడండి, 25 కోట్లు పైనే రావాలి దీనికి, ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. రిలీజ్ అయినప్పుడే 2 రోజులకే ఈ 6 కోట్లు వస్తే మిగతా రోజుల్లో 25 కోట్లు అనేది అది అసలు సాధ్యమేనా? అంటే ఏ రకంగా చూసారు, ఒక్క మిరకిల్ జరిగినా కూడా ఎంత పెద్ద మిరకిల్ జరిగినా అది సాధ్యం కాదు. అంటే ట్రేడ్ వర్గాలు అంచనా ప్రకారం ఇది కనీసంగా 60% వరకు కూడా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేస్తున్నారు. సో అంటే కష్టంగా మిగతా అన్ని రోజులు కలిపి ఇంకొక 20% ఏమన్నా రాగలుగుతున్నాము. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో ఎంత వస్తుందో అదే ఈ సినిమాకి వచ్చినట్టు. మొదటి రోజు 16% వచ్చి 2వ రోజు 4% వస్తే పైగా టాక్ చాలా దారుణమైన టాక్ ఉంది, నెగిటివ్ టాక్ ఉంది. సినిమా మొత్తం ఆ హిందీ పాటలు పాడుకుంటూ అమితాబ్ బచ్చన్ అంటే ఆయన దేశవ్యాప్తంగా అభిమానులు కలిగినటువంటి పెద్ద ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అని మనందరికీ తెలుసు. సో కాబట్టి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కాబట్టి తనికెళ్ళ భరణి తన కొడుక్కి బచ్చన్ అని పెట్టుకున్నాడు అనుకుందాం. సో ఆయన అభిమానిగా షోలే సినిమా చూసి అందులో ఉన్న ఆ క్యారెక్టర్ల పేర్లు అవి పెట్టాలనుకుంటాడు, అలా పిలుచుకుంటారు. కానీ కొడుక్కి మిస్టర్ బచ్చన్ అనే పేరు పెట్టేస్తాడు అలా. కానీ వాళ్ళు ఎంతసేపు ఒకళ్ళేమో కిషోర్ కుమార్ ఫ్యాన్స్ అంటారు, ఇంకొకరు కుమార్ సాన్ ఫ్యాన్స్ అంటారు. మన తెలుగు సింగర్స్ని పక్కన పెట్టేసి, మన తెలుగు పాటలను పక్కన పెట్టేసి హిందీ పాటలు, ఒక తెలుగు సినిమాలో హిందీ సింగర్స్ కిషోర్ కుమార్ ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ జనరేషన్ మనకు తెలియదు కదా. సో మాకంటే కొంచెం పర్వాలేదు. కుమార్ సాన్ అంటే 80s 90sలో ఉన్న వాళ్ళకి కుమార్ సాన్ గురించి కూడా బాగానే తెలుసు. కిషోర్ కుమార్ అయితే అసలు చాలా తెలియదు ఈ జనరేషన్కి. అవి పెట్టుకుని వాళ్ళ పాటలు పాడుకుంటూ కొన్ని క్యారెక్టర్లు అవి వస్తూ ఉండటం అనేది అది అసలు మన వాళ్ళకి ఎక్కలేదు, అసలు కనెక్ట్ కాలేకపోయారు. అంటే హరీష్ శంకర్ ఎంత పెద్ద తప్పులో కాలేసాడంటే అంత పెద్ద తప్పులో కాలేసాడు ఆయన. మామూలుగా పప్పులో కాలేసాడు కదా, ఆయన తప్పులో కాలేసాడు.
ఎందుకు ముందే అంత చేసుకోవాలంటారు? అంటే ప్రజల గ్రిప్ని ఈ మధ్య డైరెక్టర్స్ పట్టుకోలేక, అంటే ఆ నాడిని పట్టుకోలేకపోతున్నారు అనుకోవచ్చా సార్ మరి? అంతే. అంటే ఇప్పుడు హరీష్ శంకర్ ఈ ఈ రకంగా సినిమా తీసిన విధానం, రవితేజ కూడా ఆయన జడ్జిమెంట్ ఏమైపోయింది, ఒక సినిమా హిట్ అయిందంటే రవితేజ తర్వాత మళ్ళీ కనీసం 5-6 సినిమాలు ఫ్లాప్లు అవుతున్నాయి. ఫ్లాప్లు అవటము, డిజాస్టర్లు అవటము ఏదో జరుగుతూ ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి. క్రాక్ తర్వాత ఏ సినిమా సరిగా ఆడిన సినిమా ఏది? సో వాల్తేరు వీరయ్య సినిమాలో గెస్ట్ ఆయన సెకండ్ హీరో కింద, ఆయన సినిమా కాదు వాల్తేరు వీరయ్య అనేది చిరంజీవి గారి సినిమా. అది ఆయన్ని ఒక స్పెషల్ రోల్ అనే చెప్పాలి. అది ఆయన సినిమాని చెప్పుకోవడానికి లేనే లేదు కదా. ఒకవేళ ఇప్పుడు అది హిట్ అయింది, సో రవితేజ అట్లాంటి క్యారెక్టర్ బెటర్ ఏమో చూస్ చేసుకోవడం అంటే అయిపోయినట్టు ఆయన కెరీర్. అంటే ఇంకా హీరోగా తనకి ఇంకా లైఫ్ లేనట్టే తనకి. అది ఆయనే ఒప్పుకోడు కదా, మీరు ఇంకా అట్లాంటి సినిమాలు చేసుకోండి, అలాంటి క్యారెక్టర్లు చేసుకోండి బెటర్, వేరే హీరో మెయిన్ హీరో ఉంటాడు, మీరు ఒక స్పెషల్ రోల్ చేసుకుంటే ఆయన ఒప్పుకుంటాడా? అది చిరంజీవి కాబట్టి అది కూడా తను ఆల్రెడీ చేశారు కాబట్టి, పవర్ అనే సినిమా చేశాడు కాబట్టి బాబీ డైరెక్షన్లో ఆ సినిమా చేశాడు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి బాబీ డైరెక్షను, ఇటు తను అభిమానించే హీరో చిరంజీవి కాబట్టి ఆ రోల్ ఒప్పుకొని చేశాడు. అది ఆయనకు మంచి పేరు తెచ్చింది. సో ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఆయన చూసుకుంటే, క్రాక్ తర్వాత నుంచి ఆయన మళ్ళీ ఆయన జడ్జిమెంట్ అనేది మళ్ళీ పోయిందే అని చెప్పేసి అభిమానులే మాట్లాడుకుంటున్నారు. సో అది మళ్ళీ అభిమానులు ప్రస్తుతం ఎట్లా ఉన్నారంటే, అన్నయ్య ఏంది మమ్మల్ని, నిన్ను ఎంత అంటే మాకు నువ్వే ప్రపంచం, అట్లాంటిది మమ్మల్ని ఎందుకు ఇంతగా డిసప్పాయింట్ చేస్తున్నావు అంటూ వాళ్ళు కామెంట్లు పెట్టడం చూస్తుంటే, ఈ మిస్టర్ బచ్చన్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి కూడా నచ్చకపోతే ఇంకేముంది ఆ సినిమా. ఆయన అభిమానించే వాళ్ళకి ఆ సినిమా నచ్చట్ల అసలు. ఈ హిందీ గోలైంది డెసిషన్స్ తీసుకునే విషయంలో, ఆ స్క్రిప్ట్ విషయంలో రవితేజ గారు కొంచెం ఆలోచించి తీసుకుంటే బాగుంటుందేమో అని వీళ్ళ అభిప్రాయం. అదే. సో అట్లా ఇప్పుడు చూసుకుంటే మీకు మొదటి రోజు 5,30,00,000 ఎంతో వచ్చింది, ఏది వరల్డ్ వైడ్గా. రెండో రోజుకి నీకు ₹1,00,00,000 కూడా రాకపోతే, సో అంత దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఏ స్థాయిలో అది డిజాస్టర్ అయిందో దీన్ని బట్టి మనం ఊహించుకోవాల్సిందే. సో రవితేజ ఇప్పుడు దాకా ఆయన ఏంటి, ఒక అభిమాని అయితే, అన్నయ్య నువ్వు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వచ్చి సాయంత్రం 5ంటికి పోదాము అనుకునే టైప్లో చేస్తున్నావా సినిమాలు అన్నట్టు మాట్లాడేసేస్తున్నారు. ఒక అభిమాని అట్లా ఆవేదన వ్యక్తం చేశాడు. సో నువ్వు నీ కోసం పడి చచ్చే వాళ్ళం మేము, ప్రతి సినిమాలో గొప్పగా ఊహించుకుంటున్నాము, కంటెంట్ పరంగా కానీ నీ క్యారెక్టర్ పరంగా కానీ, నువ్వు ఈ మధ్యకాలంలో మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేస్తున్నావు అని చెప్పేసి ఫ్యాన్సే ఆయనకి కామెంట్లు పెడుతూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంటే ఆయన పరిస్థితి ఏంటి? రవితేజ మనందరికీ తెలుసు రవితేజలో ఎంత ఈజీ ఉందనేది. ఒక చిన్న స్థాయి నుంచి, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, అట్లాగే సైడ్ క్యారెక్టర్ చేసుకునే స్థితి నుంచి మాస్ మహారాజా అనిపించుకునే స్థాయికి ఒక పెద్ద స్టార్గా ఎదిగిన ఆయన స్వయం కృషితో, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టంతో వచ్చావు కదా, మరి దాన్ని నిలుపుకోవాలి కదా, అది ఫీల్ అవుతున్నారు వాళ్ళంతా ఫ్యాన్స్ అంతా. సో హరీష్ శంకర్ కూడా రవితేజతోటి గతంలో మిరపకాయన హిట్ తీసిన ఆయన, తర్వాత కొన్ని రీమేక్లు, ఇప్పుడు గబ్బర్ సింగ్ ఒక రీమేకే, గద్దలకొండ గణేష్ ఒక రీమేకే, అలాంటి రీమేక్లు చేసి హిట్ చేసిన అతను ఇప్పుడు ఈ సినిమాకి ఇది రీమేకే, రైడ్ అనే హిందీ సినిమాకి రీమేక్, అది పెద్ద హిట్. నువ్వు దాని మొత్తం దాని ఆత్మ ఏదైతే ఉందో అది దాన్ని పక్కన పెట్టేసి కథని ఎక్కడో ఎటు తీసుకెళ్ళిపోయి ఇది తెలుగు సినిమా తీస్తున్నామనే స్పృహ ఉండాలి, తెలుగు నేటివిటీ ఉండాలి. సో అది పెట్టాలి. నువ్వు ఎప్పుడో నోస్టాలజియా దాంట్లోకి వెళ్ళిపోయావు, ఆ నోస్టాలజీలో కూడా తెలుగు ఉండాలి, హిందీ కాదు. సో అది పెద్ద దెబ్బ. అది కూడా నిడివి కూడా దానికి సమస్య అయింది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక చోటే సినిమా అంతా రన్ అవటం కూడా జనాలకు నచ్చలేదు, అది ఆ స్క్రీన్ ప్లే కూడా. సో అట్లా స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా బాగా డల్ అయిపోవటం,
రేసీగా ఉండాలి, పరుగులెత్తుతూ ఉండాలి సినిమా. ఆ సెకండ్ హాఫ్ అంతా ఎప్పుడెప్పుడు ముళ్ళ మీద కూర్చున్నట్టు కుర్చీలో కూర్చొని ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదా, ఎప్పుడు సినిమా అయిపోద్దా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని అనిపించిందంటే అయిపోయినట్టే. అదే పరిస్థితి ఆ సినిమాలో కూర్చున్న వాళ్ళ ప్రేక్షకులు. అందుకని ఈరోజు మరో రవితేజ నుంచి మరో పెద్ద డిజాస్టర్, టైగర్ నాగేశ్వరరావు చాలా బెటరు, ఈగిల్ చాలా బెటరు అనే పేరు వచ్చిందంటే ఇది ఎంత దారుణంగా ఉందో బాక్సాఫీస్ దగ్గర దీని పరిస్థితిని మనం అంచనా వేసుకోవాల్సిందే. రైట్. మరి నెక్స్ట్ వచ్చే సినిమాలైన మరి రవితేజ గారు మంచి డెసిషన్ తీసుకొని స్క్రిప్ట్స్ మంచిగా సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.